కన్యా రాశి వాళ్ళకి ఇవాళ నుంచి అంటే 2025 మార్చ్ 30 నుంచి 2027 జూలై వరకు శని సప్తమ స్థానంలో ఉంటాడు. మే 15 వరకు గురుడు నవమ స్థానంలో ఉన్నాడు. మే 15కి దశమ స్థానంలోకి వస్తాడు గురుడు. తర్వాత రాహు షష్టమంలో ఉండడం మంచిదే, అది శుభ ఫలితాలను ఇస్తుంది. కేతు ద్వాదశంలో ఉన్నాడు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని ఉండడము, దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. తర్వాత వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి ఈ తిథుల్లో ప్రయాణాలు చేయకూడదు. తర్వాత సాధ్యమైనంత వరకు మంగళవారము, శనివారము, ఆదివారము ప్రయాణాలు చేయకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ప్రయాణాల వల్ల కలిసి రాదు కాబట్టి ఆ విషయంలో వీళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకుంటే. తర్వాత కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల బంధువులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. అల్లుడు లేకపోతే కోడలు వల్ల అశాంతి ఉంటుంది. తర్వాత కన్యా రాశి వాళ్ళకి దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఉద్యోగంలో కొంచెం ఆటంకాలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, అధికారుల వలన బాధలు ఉంటాయి అన్నమాట. అయితే సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల దగ్గర బంధువులకి తీవ్ర అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి.